కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం హోతా పద్మినీదేవి గారు రాసిన పుట్టినరోజు అనే కథ విందాం. ఇవాళ నా పుట్టినరోజు. నా కోడళ్ళిద్దరూ నా పుట్టినరోజుని ఘనంగా ఒక వేడుకలా చేస్తున్నారు. వెండి పళ్ళెంలో నాకెంతో ఇష్టమైన గులాబీ రంగు సిల్క్ చీర, పసుపు కుంకుమలు, పూలు, గాజులు సర్దుతుంది నా పెద్ద కోడలు శ్యామల. చిన్న కోడలు ఇందిర వంటగదిలో పాయసం చేస్తుంది. మా వారు వీధి వరండాలో వాలు కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతున్నారు. ఇంట్లో ఎంత హడావుడిగా ఉన్నా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆయన దినచర్యలో మార్పు లేదు. అన్నీ టైం టేబుల్ ప్రకారం జరిగిపోవాల్సిందే. ఇందిర పాయసం గిన్నెను తెచ్చి దేవుడి మందిరం పక్కన బల్ల మీద ఉన్న నా ఫోటో ముందుంచి దీపం వెలిగించింది. శ్యామల సావిత్రమ్మని వెంట పెట్టుకొని అక్కడికొచ్చింది. ఆవిడ మా ఇంట్లో జరిగే శుభకార్యాలకి వంట చేసి పెడుతుంటుంది. శ్యామల ఆవిడ పాదాలకి పసుపు పూస్తే ఇందిర ఆవిడికి బొట్టు పెట్టింది. ఇద్దరూ చీర, పసుపు, కుంకుమ వగైరా సర్ది ఉన్న పళ్ళెన్ని అందించి ఆవిడ పాదాలకి భక్తిగా నమస్కరించారు. నేను మనసులోనే నవ్వుకున్నాను. అన్నట్లు చనిపోయిన వాళ్ళకి మనసు ఉండదేమో, ఆత్మలోనే నవ్వుకున్నాను అనాలేమో. అవును, నేను చనిపోయి 2 నెలలైంది. నేను బతికి ఉండగా ఎప్పుడూ నా పుట్టినరోజు గుర్తురాని వాళ్ళు నేను చనిపోయాక జరుపుతున్నారు. ఎందుకని? తీరని కోరికలతో చనిపోయిన నేను దెయ్యమై వాళ్ళని పట్టి పీడిస్తాననా? నాకు పగలబడి నవ్వాలనిపించింది. నేను ఆఖరిసారిగా ఎప్పుడు పుట్టినరోజు వేడుక చేసుకున్నాను? నాకు 8 ఏళ్ల వయసులో. నాకు బాగా గుర్తుండిపోయిన పుట్టినరోజు అది. ఎందుకంటే ఆ రోజే మా బామ్మ చనిపోయింది. ఆ రోజు ఉదయమే మా అమ్మ తలంటు పోసి కొత్త బట్టలు తొడిగి నాకు ముస్తాబు చేసింది. అమ్మా నాన్నలతో కలిసి గుడికి వెళ్ళాను. మేము ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి బామ్మ లేదు. పక్కవాటాలో కాపురం ఉంటున్న పిన్ని బాబాయ్ ఆవిడ భౌతిక కాయాన్ని చాప మీదకు చేరుస్తున్నారు. మేము గుడికి వెళ్లిన కాసేపటికే బామ్మ గుండెల్లో నొప్పిగా ఉందని బాబాయ్ని పిలిచిందట. ఆయన డాక్టర్ని తీసుకొచ్చేలోగా అంతా అయిపోయిందట. ఇల్లంతా రోదనలు. ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి చూసి వెళ్తున్నారు. బంధువులు ఒకరొకరే వస్తున్నారు. సూతకం కాబట్టి ఆ సంవత్సరం అంతా ఇంట్లో పండుగలు పూజలు లేవు. మరుసటి సంవత్సరం సరిగ్గా నా పుట్టినరోజు నాడు మా బామ్మ సంవత్సరీకం వచ్చింది. ఇంట్లో పితృకార్యం జరుగుతుండగా పుట్టినరోజు లాంటి వేడుక జరపడం సాంప్రదాయం విరుద్ధం కాబట్టి నా పుట్టినరోజు వేడుక జరగలేదు. మరుసటి ఏడాది నా పుట్టినరోజు 4 రోజులుందనగా గుడి నుంచి నడిచి వస్తున్న అమ్మని లారీ గుద్దేసింది. అమ్మ అక్కడికక్కడే మరణించింది. 6 నెలలు తిరగకుండానే నాన్న మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. మా అమ్మ స్థానంలో వచ్చిన ఆమె నాకు అమ్మ కాలేకపోయింది. తల్లి చనిపోతే తండ్రి పినతండ్రితో సమానమనే నానుడి నాన్న విషయంలో నిజమైంది. బహుశా అప్పటి నుంచే ప్రేమరాహిత్యానికి అలవాటు పడి ఉంటాను. నాన్న, వచ్చే శుక్రవారం నా పుట్టినరోజు, కొత్త బట్టలు కొనవా? ఆశగా అడిగాను. డబ్బు లేదు, తర్వాత చూద్దాం అన్నారు నాన్న ముక్తసరిగా. ముందు రోజే ఆయన పిన్నికి పట్టు చీర కొనడం నాకు తెలుసు. సరిగ్గా దీని పుట్టినరోజు నాడే మా అమ్మ పోయింది. ఆవిడ ఆబ్దికం శుక్రవారం నాడే. వంట బ్రాహ్మణులకి భోక్తలకి చెప్పి రావాలి. నాన్న హడావుడిగా వీధిలోకి వెళ్ళిపోయారు. పిన్ని నన్ను తిరస్కారంగా చూసి లోపలికి వెళ్ళిపోయింది. అమ్మ గుర్తొచ్చి నాకు ఏడుపొచ్చింది. మరో 10 రోజుల తర్వాత మా పక్కింటి రాంచారమ్మ గారు పిన్ని దగ్గరికి వచ్చింది. అసంకల్పితంగానే ఆ ఇద్దరి సంభాషణ నా చెవిన పడింది. మీ సవతి వయసులో ఉండగా పోయింది. అది సహజ మరణం కూడా కాదు. తీరని కోరికలతో చనిపోయిన వాళ్ళు దెయ్యాలవుతారు. మీ సవతి పేరు తలుచుకొని ఒక ముత్తైదుకి కొత్త చీర పెట్టు. వారం రోజుల కిందట పిన్నికి అబార్షన్ అయిందట. ఆవిడ గర్భం నిలవకపోవడానికి కారణం చనిపోయిన మా అమ్మే అని ఆవిడ చెప్తుంటే గోళ్లతో ఆవిడ ముఖాన్ని రక్కేయాలనిపించింది నాకు. పిన్ని ఆవిడ సలహాని తూచా తప్పకుండా పాటించింది. మరో ఏడాది తర్వాత పిన్నికి అబ్బాయి పుట్టడం నాంచారమ్మ గారు, చూసావా నేను చెప్పలేదు అని పిన్నితో అనడం విని నాకు నవ్వొచ్చింది. అది మొదలు పిన్ని ప్రతి సంవత్సరం అమ్మ పుట్టినరోజును గుర్తుంచుకొని ముత్తైదువుకి కొత్త చీర పెట్టేది.
తమ్ముడు చెల్లెలు పుట్టినరోజు వేడుకలను చూస్తూ నా పుట్టినరోజును జరుపుకోవాలని ఆశపడుతూ కొన్నాళ్లకి నా పుట్టినరోజునే మర్చిపోయాను. అయినా నా పుట్టినరోజు మా నాన్నకే గుర్తులేదు. పాపం మా పిన్నికేం గుర్తుంటుంది? ఆ విషయంలో ఆవిడ్ని తప్పుపట్టడం అనవసరం. తమ్ముణ్ణి చెల్లెల్ని ఎత్తుకొని ఆడించడం, పిన్నికి ఇంటి పనుల్లో సహాయం చేయడం, అందరూ ఉన్న ఒంటరితనం, ప్రేమ రాహిత్యపు చీకటి పంజరంలో నా బాల్యం గడిచింది. తనకి ఇంటి పనులలో సాయం చేయమని పిన్ని తరచుగా నన్ను స్కూల్ మానేయమనేది. ఎలాగో అత్యవసర మార్కులతో స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాను. నన్ను పై చదువులు చదివించే ఉద్దేశం లేదని నాన్న స్పష్టం చేశారు. దాంతో నేను పూర్తిగా ఇంటి పనికే అంకితం అయిపోయాను. నాకు యుక్త వయసు వచ్చింది. నాన్న నాకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఇంతలో నన్ను వెతుక్కుంటూ ఒక సంబంధం వచ్చింది. వాళ్ళు చాలా స్థితిపరులట. వాళ్ళకి పొలాలు తోటలు చాలా ఉన్నాయట. అబ్బాయి వ్యవసాయం చేస్తున్నాడట. అమ్మాయి అందంగా ఉండి పనిమంతురాలైతే చాలు, కట్న కానుకలు అవసరం లేదన్నారు. నాన్న ఎగిరి గంతేశారు. నన్ను గడప దాటించడానికి ఎన్ని లక్షలు ఖర్చవుతుందోనని ఆయన మదన పడుతున్న సమయంలో కట్న కానుకలకు అవసరం లేని సంబంధం నన్ను వెతుక్కుంటూ వచ్చింది. మరి పెళ్ళయింది. నేను అత్తవారింటికి కాపురానికి వచ్చి నెల రోజులైంది. ఈ నెల రోజుల్లోనూ నాకు అత్తింటి వాతావరణం, ఆ మనుషుల మనస్తత్వాలు బాగానే అర్థమయ్యాయి. మా మామగారితో పాటు మా బావగారులిద్దరూ కూడా వ్యవసాయం చేస్తుండేవారు. పెద్ద కోడళ్ళిద్దరూ సంపన్న కుటుంబాల నుంచి రావడంతో ఆ గర్వం వాళ్ల మాటలలో, ప్రతి చర్యలో సుస్పష్టమయ్యేది. ఎంతసేపు చీరలు నగలు కొనుక్కోవడం, దగ్గరలో ఉన్న సిటీకి సినిమాలకి షికార్లకి తిరగడం తప్ప ఇంట్లో అక్కడి పుల్ల తీసి ఇక్కడ పెట్టేవారు కాదు. నేను కాపురానికి వచ్చాక మా అత్తగారు ఊపిరి పీల్చుకున్నారు. క్రమేణా ఇంటి పనంతా నాపై వదిలి విశ్రాంతి తీసుకున్నారు. మా అత్తగారికి ఆవిడ తమ్ముణ్ణి కూతుర్ని మా వారికిచ్చి పెళ్లి చేయాలని ఉండేదట. ఒకసారి మాటల సందర్భంలో ఆవిడే చెప్పారు. అయితే అందుకు మా మామగారు ఇష్టపడలేదట. కారణం ఆయన పెద్ద కోడళ్ళిద్దరి ప్రవర్తనతోనూ విసిగిపోవడమే. దిగువ మధ్య తరగతి అమ్మాయినైన నేనైతే అణుకుగా ఉంటానని, ఇంటి బాధ్యతని స్వీకరిస్తానని ఆయన నమ్మకం కాబోలు. ఇక మా వారు వ్యవసాయం తప్ప మరో ధ్యాస ఉండేది కాదు ఆయనకి. ఆయన పొద్దుట 5:30కి నిద్రలేచి కాఫీ తాగుతుండగానే ఊరిలోని మిగతా రైతులు వచ్చేవారు. ఇంకా పంట దిగుబడి పెరగాలంటే ఏ విత్తనాలు వేయాలి, ఏ ఎరువు వేయాలి అనే వాళ్ల చర్చ దూరదర్శన్లో ప్రసారం అయ్యే వ్యవసాయదారుల కార్యక్రమాన్ని తలపించేది. తర్వాత స్నానం చేసి పలహారం తిని పొలానికి వెళ్తే మళ్లీ రాత్రి పొద్దుపోయాకే ఇంటికి రావడం. మధ్యాహ్నం జీతగాడి చేత ఆయనకి భోజనం క్యారియర్ పొలానికి పంపేదాన్ని. రాత్రి పడక గదిలో అవసరం కోసం 10 నిమిషాలు నాతో గడపడం, అవసరం తీరాక గోడవైపు తిరిగి గుర్రు పెట్టి నిద్రపోవడం. పగలంతా పొలంలో ఎండలో నిలబడి పాలేర్ల చేత పని చేయించి అలసిపోయి ఇంటికొచ్చిన మనిషికి విశ్రాంతి కావాలి కదా. పెళ్లితో నా జీవితంలో అద్భుతమైన మార్పు వస్తుందని ఆశించకపోయినా నన్ను కోరి కోడలుగా చేసుకున్న వాళ్ళు నన్ను ప్రేమగా చూసుకుంటారనుకున్నాను. కానీ నన్ను కోరి వాళ్ళు కోడలుగా ఎందుకు చేసుకున్నారో అర్థమై నా ఆశ అడియాస అయింది. ఆ రాత్రి మా వారు నాపై ప్రేమ కురిపించి అలసిపోయి నిద్రకు ఉపక్రమిస్తుండగా అన్నాను, ఎల్లుండి నా పుట్టినరోజు, మా నాయనమ్మ ఆబ్దికం కూడా. అంటే నీ పుట్టినరోజు నాడే ఆవిడ పోయిందా? అవును. అయితే రేపు మీ ఊరికి వెళ్తున్నావా? నీ పుట్టినరోజు కదా, సిటీకి తీసుకెళ్లి చీర కొని పెడతాను అని ఆయన అంటారనుకున్న నాకు ఆశాభంగమైంది. వెళ్ళను అన్నాను. పెళ్ళై కాపురానికి వచ్చాక నేను మళ్లీ పుట్టింటికి వెళ్ళలేదు. మా నాన్న నన్ను రమ్మని పిలవందే ఎలా వెళ్ళగలను? ఆయన గోడవైపు తిరిగి క్షణాల్లో నిద్రలోకి జారుకున్నారు. ఆ చీకట్లో నా కళ్ళు వర్షిస్తున్నాయి. పెళ్ళై 4 నెలలు. అనుభవాలు తప్ప అనుభూతులు లేవు. నా జీవితం ఇలా సాగిపోవాల్సిందేనా? మర్నాడు మా అత్తగారు నన్ను పిలిచి ఒక చీర నా చేతిలో పెట్టారు. రేపు నీ పుట్టినరోజట కదా, అబ్బాయి చెప్పాడు. ఆ మాత్రానికే నా మనసు ఉప్పొంగిపోయింది. ఆవిడ పాదాలను తాకి నమస్కరించాను. మర్నాడు నా పుట్టినరోజు. తలంటి పోసుకొని పూజ చేసుకున్నాను. మా వారు ప్రతిరోజులాగే పొలానికి వెళ్ళిపోయారు. సాయంకాలం అయినా ఆయన త్వరగా ఇంటికి వస్తే బాగుండును. ఆయనతో కలిసి గుడికి వెళ్ళాలనుకున్నాను. సాయంకాలం వంట అయ్యాక స్నానం చేసి కొత్త చీర కట్టుకున్నాను.
మా వారు రోజు కంటే ఆలస్యంగా ఇంటికొచ్చారు. ఆయన వెంట 10 మంది కూలీలు, పక్క ఊరి వాళ్ళట. అనుకున్నట్లుగా మామిడి తోటలో కాయలు కోసే పని పూర్తి కాలేదట. వాళ్లకు వంట వండమన్నారు. నేను మౌనంగా కొత్త చీర మార్చి పొయ్యి వెలిగించి మళ్లీ వంట ప్రయత్నంలో పడ్డాను. మళ్లీ సంవత్సరం. నా పుట్టినరోజు ఎవరికీ గుర్తు రాలేదు. గుర్తు చేయడం నాకు ఇష్టం లేదు. ఇంట్లో అందరి పుట్టినరోజులు యథావిధిగా జరుగుతూనే ఉంటాయి, సుమంగళిగా చనిపోయిన మా అత్తగారి ఆడబడుచు పుట్టినరోజుతో సహా. మా అత్తగారికి నాపై ఉన్న వైమనస్య భావం నాకు ఆ ఇంట్లో గుర్తింపు లేకుండా చేసింది. మా వారి మనసులో నాకు స్థానం ఉన్నా ఆ ఇంట్లో నా పరిస్థితి వేరేలా ఉండేదేమో. కాలగతిలో మా ఇంట్లో ఎన్నో మార్పులు. మామగారు మరణించాక మా బావగారులు ఆస్తులు పంచుకొని వేరుపడ్డారు. పొలాలని కౌలుకిచ్చుకొని సిటీకి మకాం మార్చారు. మా వారు మా అబ్బాయిలిద్దరినీ ఆ పల్లెటూరులో మంచి స్కూల్ లేదు కాబట్టి సిటీలోని రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ చేశారు. మా అత్తగారు మాతోనే ఉన్నారు. అప్పటికి ఇప్పటికీ మార్పు లేనిది మా వారిలోనే. రేపు మా అత్త పుట్టినరోజు, ముత్తైదువుకి చీర పెట్టడం మర్చిపోకు అన్నారు మా వారు. మర్చిపోను, మర్చిపోలేదు అన్నాను. మా అత్తగారు చనిపోవడానికి కొద్ది రోజుల ముందు ముత్తైదువుగా చనిపోయిన ఆ ఇంటి ఆడబడుచు పుట్టినరోజు జరపమని నన్ను ఆదేశించారు. మిమ్మల్ని ఓ విషయం అడగవచ్చా? చాలా రోజులుగా నాలో రాజుకుంటున్న అసంతృప్తిని బయట పెట్టడానికి సందేహించలేదు నేను. ఇంట్లో అందరి పుట్టినరోజులు, ఆఖరికి చనిపోయిన మీ అత్త పుట్టినరోజు కూడా గుర్తుంటుంది మీకు. ఒక్క నా పుట్టినరోజు తప్ప. ఎందుకని? ఆయన దెబ్బతిన్నట్లు చూశారు. ఎందుకంటే మీ పడక మీద తప్ప మీ మనసులో నాకు స్థానం లేదు కాబట్టి. ఆయన ముఖం పాలిపోయింది. అసలు నన్ను ఒక మనిషిలా చూశారా? పడక మీద ఆ 10 నిమిషాలు తప్ప నాతో సన్నిహితంగా గడిపారా? ఆయన ముఖం మరింత పాలిపోయింది. మీ ప్రేమ నా శరీరాన్ని జ్వలింపజేసింది తప్ప నా మనసుని ఏనాడు స్పందింపచేయలేదు. నేను మీకు భార్యని కాదు, ఈ ఇంటికి నమ్మకమైన పని మనిషిని. నా ఆవేశం ఆక్రోశంగా మారింది. నన్ను క్షమించు లలిత. ఆయన స్వరం కంపిస్తుంది. మీ భార్యగా మీ ప్రేమానురాగాల్ని కోరుకోవడం నా తప్ప? నా స్వరం గాద్గదికమైంది. ఆయన చప్పున నన్ను గుండెలకి హత్తుకున్నారు. ఆయన కన్నీళ్లు నా తలపై వర్షిస్తున్నాయి. కొద్దిసేపటికి ఆయన తేరుకొని నా కన్నీళ్లు తుడుస్తూ, ఇన్నేళ్లు నిన్నెంత బాధ పెట్టాను, నిన్ను క్షమాపణ కోరే అర్హత కూడా నాకు లేదు అన్నారు. చా, అదేమిటండి, మీరు నన్ను క్షమాపణ కోరడం ఏమిటి? చప్పున చల్లారాను. ఈసారి నీ పుట్టినరోజు ఎంత వైభవంగా చేస్తానో చూడు. మన అబ్బాయిలని కోడళ్ళని కూడా రమ్మంటాను. ఆయనలోని మార్పుకి సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యాను. చాలా ఏళ్ల తర్వాత ఆయన నుంచి నిజమైన ప్రేమను చవిచూస్తున్న నేను ఆనందాతిరేకంతో మూగబోయాను. రాత్రి 2 గంటల సమయంలో బాగా దాహం అనిపించి లేచి మంచినీళ్ళు తాగి వచ్చి పడుకున్నాను. ఎడమవైపు ఛాతీలో చిన్నగా మొదలైన గుండె నొప్పి క్షణాల్లో ఉధృతమైంది. పక్కనే చెయ్యి చాస్తే అందేంత దూరంలో పడుకొని ఉన్న మా వారిని లేపలేని అసక్తత నన్ను కమ్ముకుంది. గుండెనెవరో ఇనుప పిడికిలతో పెకిలిస్తున్న బాధ. ప్రాణం పోవడం తెలుస్తూనే ఉంది. మా వారు అన్నమాట నిలబెట్టుకున్నారు. నా పుట్టినరోజుకి మా అబ్బాయిల్ని కోడళ్ళని పిలిచారు. ఉన్నంతలో ఘనంగానే నా పుట్టినరోజు వేడుక చేస్తున్నారు. అరే, అదేమిటి? మా వారి కళ్ళల్లో నీళ్లు. నేను బ్రతికుండగా నా పుట్టినరోజుని జరపలేకపోయాననే దుఃఖాశ్రువులా అవి? లేక చనిపోయాక నా పుట్టినరోజుని జరిపి నా ఆత్మకి శాంతి కలిగించాననే ఆనందాశ్రువులా? ఏమో, ఆయనకే తెలియాలి మరి. ఇదండి హోతా పద్మినీదేవి గారు రాసిన పుట్టినరోజు కథ. ఈ కథ ఈనాడు ఆదివారం అనుబంధంలో జూలై 8, 2012 సంవత్సరంలో ప్రచురితమైన కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.